కాంగ్రెస్ పార్టీకి పట్టం నచ్చారు, ఈ ప్రభుత్వానికి పట్టం నచ్చారు. ఒకవేళ మాట్లాడుతా ఉన్నాడు నిన్న మొన్న 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి, నేను అనుకున్నాను నేను బయటకు వచ్చి ప్రజల మధ్యలో వెళ్తాను, నేను ప్రెస్ ద్వారా ప్రజలను ఉద్యోగించి మాట్లాడతానంటే, సరే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆస్వాదించిన వాటిని వారు కూడా అంగీకరించి ఇంకా బాగా చేస్తా ఉన్నారు, చేయండి అని చెప్తారు అని అనుకున్నాం. బయటకు వచ్చి వచ్చారు, బయటికి తోలు పని అంటున్నాడు. తోలు చేస్తానంటే ఏం తోలు తీస్తాను, ఎవరు తోలు ఎలుస్తావు, నువ్వు తోలు ఎంచే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? అది కాదు కదా నీ పని. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో పాల్గొని ప్రజల సమస్యల పైన నిలబడి గళమెత్తి మాట్లాడాలి. అందరూ తెలిసిందే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ కాకుండా నేను బయట లేదు. ప్రతి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజల పక్షాన, ప్రజల అవసరాల కోసం శాసనసభలో బలమెత్తి ప్రభుత్వాన్ని నిలదీశాను, ప్రజల అవసరాల గురించి మాట్లాడాను. మరి నువ్వు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని, నువ్వు చేసిన అగాత్యాలని గుర్తించి రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావ పాలనకుని ఇంట్లో కూర్చోబెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా నువ్వు ఆ పార్టీ శాసనసభ నాయకుడిగా బాధ్యత తీసుకున్నావు. తీసుకున్న 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడావా అంటే ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఎందుకంత భయం నీకు? శాసన